వంద పులిహారా ఇది బాబీ. ఏంట్రా నువ్వు నాకు అర్థం కావరా రే. పొద్దున్నుంచి దేశభక్తి గీతాలు, ఐ లవ్ ఇండియాలు, సాయంత్రానికల్లా చేతిలో బీర్ టిన్నులు, సిగరెట్లు. నాకు ఇండియా అంటే ఇష్టం, అందుకని కాషాయ బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని సన్యాసం తీసుకుని ఆ తర్వాత ఐ లవ్ ఇండియా చెప్పాలా? మన దేశంలో చాలా మంది మందు కొడతారు, సిగరెట్ కలుస్తారు. అంత మాత్రం దేశద్రోహులు అయిపోతారా? అంతెందుకురా, మన ఆర్మీకి అఫీషియల్ గా లిక్కర్ సప్లై చేస్తారు తెలుసా? తెలుసు. మరి బార్డర్ లో దేశం కోసం చచ్చిపోతున్న సైనికులు దేశభక్తులు కాదంటావా? అరే, అమ్మని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదురా, ప్రేమ ఉంటే చాలు. నీకు ఇండియా అంటే చచ్చేంత ఇష్టం. పైగా మీ అమ్మా నాన్న అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు. మరి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో ఎందుకు చదువుకున్నావురా? మా డాడీకి చాలా మంది శత్రువులు ఉన్నారంటరా. 20 ఏళ్ళగా వాళ్ళకి మా డాడీ గొడవలు అవుతానే ఉన్నాయి. గ్యాంగ్ వార్స్, స్పోర్ట్స్ కోటాలు, చంపుకోటాలు. ఈ అట్మాస్ఫియర్లో నేను పెరగటం ఇష్టం లేక 5 అయ్యేటప్పుడే అమెరికా పంపించేశాడు. 2 నెలలకోసారి మమ్మీ వస్తుంది, ఓ 15 రోజులు ఉంటుంది. 6 నెలలకోసారి డాడీ వస్తాడు, ఓ వారం ఉంటాడు. ఈ 15 ఏళ్ళగా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదు మా డాడీ. అందుకే యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పేసి ఇండియాకి వచ్చాను. ఐ లవ్ ఇండియా. ఓ మంచి అందమైన తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలంటారా. వయసు వచ్చేసింది, ఒంటరితనం స్టార్ట్ అయిపోయింది. 24 years తట్టుకోలేకపోతున్నాను. जितना बोल रहा उतना सुन, मेरे को बॉटल चाहिए दैट्स इट. అరే బాబీ, నేను బీర్ తెచ్చుకుంటా, నీకు కావాలా వద్దా? ఓకే. ఓ ఓ ఏ ఓ ఏ హాయ్ బేబీ. ఓ సారీ 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 సారీ. కూల్ కూల్ బాడీ కూల్. कूल कहते क्या कूल रे? क्या कूल? मार रे पकड़. How dare you pushing me? I said sorry. मार रे मार रे. Why are you pushing? पकड़ के I'll kill you. What's the problem? Huh? What happened? బాబీ ఇక్కడే ఉన్నాడు. అవును, ఇందాక నుంచి నేను ఫాలో చేస్తూనే ఉన్నాను. లేదు లేదు, వదిలిపెట్టను. ఇన్ని కూడా చేయండి రా. అరే బాబీ, వాళ్ళు తెలుగు వాళ్ళరా బాస్, మేము తెలుగు వాళ్ళరా బాస్. తెలుగు ఏం లేదురా, ఏంలే, కొట్టడ్రా. దీనికన్నా గట్టిగా ఉండవు నీ ఎముకలు. నా ఫ్రెండ్ మీద చేసినందుకు ఇలా నీ ఎముకలు వంచేయాలి. వద్దురా, గొడవలు వద్దురా. మనకున్న అలవాట్లు మహాబతితో ఎన్నేళ్ళు బతుకుతారా? 67. దాంట్లో ఫస్ట్ 15 ఏళ్ళు చిన్నతనం, ఏది తెలియదు. లాస్ట్ 15 ఏళ్ళు ముసలితనం, అన్నీ తెలిసినా ఏది చేయను. మిగతా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పడుకుంటావు, పళ్ళు తోముకుంటావు, దానికి దీనికి ఖర్చు చెప్పాలి. ఇక మనం ఎంజాయ్ చేయడం కోసం మిగిలిన 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు కూడా ఎందుకు గొడవలతో వేస్ట్ చేసుకుంటాం? యూత్ రా, ఎంజాయ్ చేయాలి కదా. మీరేద్దాం. ఐ లైక్ యూ బాస్. నువ్వు నాకు నచ్చేస్తావు బాస్. ఐ లవ్ యూ బాస్. యారా బాస్, నేను 2 రోజుల పాటు రాజస్థాన్ వెళ్తున్నావు, నువ్వు కూడా హ్యాపీ మాతో పాటు వచ్చేచ్చు కదా. లేదమ్మా, నేను మా ఊరు వెళ్ళిపోయి 15 ఏళ్ళు మా ఊరు చూసి ఇంకా ఆగలేకపోతున్నాను. ఎవరు బాస్? హైదరాబాద్. ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ. అల్లర్లు జరుగుతున్న చోట నిరవధిక కర్ఫ్యూ. వీడి పేరు యాదగిరి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టు చేత పెట్టుకున్న నగరానికి వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరిన వీడు ఇవాళ ఒక పెద్ద యూనియన్ లీడర్గా ఎదిగాడు. వీడి ఎదుగుదల కోసం వీడు ఆశ్రయించింది గూండాయిజం. వీడి జీవితం మొత్తం నేరాల మయం. ఇవాళ స్టేట్లో ఒక ప్రాంతం మొత్తాన్ని వీడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా వీడి మీద ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఒక చిన్న కేసు కూడా నమోదు చేయలేదు అంటే వీడి పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతని పేరు కేఆర్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి నగరానికి వచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. యాదగిరి రోజు కూలీగా చేరింది ఇతని ఫ్యాక్టరీలోనే. యాదగిరి యూనియన్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో యాదగిరికి ఇతనికి ఏర్పడ్డ వివాదం ఇతన్ని కూడా నేరస్తుడిగా మార్చింది. వీడి జీవితం కూడా మొత్తం నేరాల మయమే.
యూనియన్లను అడ్డు పెట్టుకుని యాదగిరి ఎదిగితే వర్తక సంఘాల అధ్యక్షుడిగా వీడు ఎదిగాడు. వీడి వెనక కూడా అంతులేని నేరాలున్నాయి. వీడు కూడా రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని శాసించగలుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరులో కేఆర్ అన్నని యాదగిరి చంపేశాడు. యాదగిరి భార్యని కేఆర్ చంపేశాడు. ఆ గొడవల్లోనే యాదగిరి కుడిచైపోయింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ పక్కనున్నవాడు యాదగిరి బావమరిది కోటిగాడు. తన అక్కని చంపాడని కేఆర్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వీడిది చాలా ప్రమాదకరమైన దూకుడు మనస్తత్వం. వీడి పిచ్చి కోపంతో ఎవరిని ఎప్పుడు ఏం చేస్తాడో అని వాడి సొంత మనుషులే భయపడుతూ ఉంటారు. ఆ పక్కనున్న వాడి పేరు మురళి. వాడి యాదగిరి అన్న కొడుకు. మహా పిరికి మనిషి. వీడి పిరికితనమే అవతల వాళ్ళకి శత్రువు. ఎందుకంటే అవతల వాళ్ళు తను ఏదో చేస్తారనే భయంతో వీడే ముందు వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు వచ్చే టైం అయింది. వీడి పేరు రవిశంకర్. కేఆర్ అన్న కొడుకు. కేఆర్ కుడి ఎడమ కూడా వీడే. చూడడానికి ఆఫీసర్లో ఉన్న కోటిగాడి కన్నా కిరాతకుడు. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు బాగా ముదిరి పాకాన పడుతున్నాయి. ఇదంతా చాలక ఇద్దరు సొంత పార్టీలు పెడతారట. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. అందుకే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న మెరికల్ లాంటి మీ అందరినీ ఏరి కోరి నా దగ్గరికి తెచ్చుకున్నాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒక చక్కటి అద్భుతమైన ప్లాన్తో వీళ్ళిద్దరి పీడ నాకు విరగడ చెయ్యాలి. వచ్చే ఎలక్షన్స్ టైం కల్లా వీళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు. దాని ప్రభావం నా ఎలక్షన్ మీద పడకూడదు. టెంపరీగా అంతవరకు నేను ఒక ప్లాన్ ఆలోచించాను. అదే సంధి మంత్రం. నేను ఇప్పుడు దాన్ని అమలు చేయడానికే వెళ్తున్నాను. గో హెడ్. అన్నా యాదగిరి అన్న, నమస్తే అన్న. సార్ నమస్తే, బాగున్నారా? ఏం లేదన్న, డైరెక్ట్గా విషయం మాట్లాడేసుకుందాం. మాంసం తింటున్నాం కదా అని దుమ్ములు మెడ కట్టుకుంటాం చెప్పండి. మీరు గోండాగిరిలోకి ఎప్పుడు వచ్చారో నేను రాజకీయాల్లోకి అప్పుడే వచ్చాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇదిగో ఇవాళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగాను. నాకు డబ్బులు సంపాదించుకున్నాను. స్విస్ బ్యాంక్ లో దాచుకున్నానా? ఇదిగో నిజం చెప్పాలంటే మీ ఇద్దరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉందన్నా. అన్నా ఏమన్నా గొడవ ఘోర ఉందా? అడిగిరన్నా గొడవలు ఎందుకన్నా? మాటలతో మాయ చేయకండి మినిస్టర్ గారు. నేను అమాయక ఓటర్ని కాదు, మీరు వచ్చి వాటేసుకుంటే పొంగిపోయి ఓట్లేసి మీకు చప్పట్లు కొట్టడానికి. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకుని మేడల మీద మేడలు కట్టుకుంటున్న ఈ పెద్ద మనుషులకి చెప్పండి, మీ రాజకీయ సంస్కరణలో మా రక్తాన్ని జలగల్లో పీల్చుకున్నారు, మా ఆస్తులు దోచుకున్నారు, నా జనాల అమాయకత్వాన్ని వీళ్ళ వ్యాపారాలకు బలి చేస్తున్నారు. మా ఆడపిల్లల మానవాన్ని కూడా ఇది సాగదు. ఈ నేల మాది, ఈ నీరు మాది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న అరాజకలు సాగవు, సాగనిప్పను. అందుకోసమే పల్లెటూళ్ళలో కొడవని పట్టుకుని గడ్డి కోసుకున్న ఈ చేతిని, ఆ కొడవలిని కూడా ఈ దోపిడిదారుల పీకులు నరకడానికి ఉపయోగిస్తున్నాను. నా వాళ్ళ కోసం, నా జనం కోసం. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలను, వ్యాపారం చేయగలను. అది భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు. నన్నెవ్వడూ అడగలేడు. డబ్బున్నవాడిగా పుట్టడం తప్ప వీళ్ళని మేమెక్కడ దోచుకున్నామండి? డబ్బిచ్చాం, భూములు కొన్నాం. వీళ్ళకి చేత కాక వదిలేసిన వనరుల్ని మేము ఉపయోగించుకున్నాం. వీళ్ళకు కూడా ఉపయోగించుకోవడం నేర్పాం. ఏంటో మీరు బాగా నడిపింది తొక్క. చెప్పే విషయంగా నీతులు దుర్వ్యవస్థలని నీ సంగతి నాకు తెలుసురా. మా అక్కనే చంపావు. అది నేను మర్చిపోను. నీ చావు నాకు ఇప్పట్లో ఉందిరా రాస్కెల్. Shut up, you stupid idiot. Watch your tongue. ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను. ఇంగ్లీష్ లో మాట్లాడక మాకు అర్థం కాదు. మా భాషల్లో కత్తులు, గన్నులు, రక్తాలు చూసుకున్నావా? ఆపండి అయ్యా బాబా, ఆపండి ప్లీజ్, కూర్చోండి. అన్న ఇలా అయితే ఇంకా నా వల్ల కాదన్న. అవతల సెంటర్ లో అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ లేదనే సాకు పెట్టి గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన పెడతారు. మిమ్మల్ని ఎవరిని బతకనివరన్నా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అంటే అది ఇప్పుడు నేను అటువంటి దారుణం జరగాలని కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. హాయిగా స్టేట్ నేను ఏరియాగా డివైడ్ చేసుకోండి, పంచుకోండి, ఎవరి ఏరియాని పరిపాలించుకోండి. ఒకరి ఏరియాలో ఒక రామాకండి అయ్యా, గొడవలు చేయమాకండి ప్లీజ్. అన్నా 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 సంధి చేసుకోండి అన్నా. ఇదో ఇది నాకేంది, నేను సంధి అయిపోయిందంటే విషకప్ చెప్పు. ఈ గుండాలిద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాం, నిజమేనా? ఇక్కడ గోండాలు ఎవరున్నారండి? ఒక ఆయన కార్మిక నాయకుడు, ఇంకొక ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్, నేను హోమ్ మినిస్టర్ని. ముగ్గురం కలిసి స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి సమావేశం అయ్యాం. ఏముంది ఇందులో? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. ఏం భాగం అయ్యా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. అన్న అడగండి. నమస్తే అన్న. కేసు సార్.
దాటి బయటకు వస్తే తిరిగి వాళ్ళ పంపకాలు చేరేదాకా హోమ్ మినిస్టర్ నాకు కూడా టెన్షనే. ఏంటయ్యా ఇది? హలో సార్ సిఐ ప్రకాష్ మాట్లాడుతున్నాను సార్. ఆ, యాదగిరి పార్టీ ఇంటికి చేరిపోయారు సార్. ఏం గొడవలు జరగలేదుగా? లేదు సార్, అండర్ కంట్రోల్ సార్. కేఆర్ పార్టీ వాళ్ళు కూడా చేరిపోయారు సార్. గొడవలే లేదు సార్, అండర్ కంట్రోల్ సార్. వెరీ గుడ్ సార్. కేఆర్ గారు యాదగిరి గారు ఎలాగ జరిపారు, ఏం గొడవలు జరగలేదు, అంతా అండర్ కంట్రోల్. విన్నాను. పోలీసు వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టు. సిగ్గు లేకపోతే సరే, ఎవరికైనా అడక్కో, నాకే. నా ఎల్లుండి పని ఏమైంది? ఏమిటికి నరికారా కొడుకుని? రక్తం కడగడానికి గంట పట్టింది. గీత, ప్రియా, డ్రింక్ ప్లీజ్. ఇది ఇది మ్యాజిక్ డ్రింక్. ఆడవాళ్ళు తాగకూడదు, తాగితే కళ్ళు తిరుగుతాయి. ఏ మీ మగాళ్ళకి ఏమైనా మూడో కన్ను ఉంటుందా కళ్ళు తిరగకుండా ఉండటానికి? పోరా. హలో వెంకట్, ఏ ప్రాబ్లం? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఏంట్రా బాబీ, ఇందా లెక్క పెట్టినప్పుడు 6 ఉన్నాయి, ఇప్పుడేంటి 6 ఉన్నాయి? రే బాబీ, వంట పులిహార ఇది తీసురా. అదే మన అమెరికాలో అయితే రైల్వే స్టేషన్స్ ఎంత క్లీన్ గా నీట్ గా ఉంటాయిరా. ఇప్పుడు చెత్త. ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ఇండియా. నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చాయి. యాదగిరి మనుషులు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. వాళ్ళు రాగా వెల్కమ్ హోమ్ బాబీ. ఎలా ఉంది కులు మనాలి ట్రిప్? బాగా జరిగిందా? 4 నెలలు అయిపోయింది నాన్న నిన్ను చూసి. 4 నెలల్లోనే చాలా పెద్దాడైపోయాడు కదా రవిశంకర్? అవును బాబాయ్. డాడీ సారీ డాడీ, యూరప్ ట్రిప్ అబద్ధం చెప్పి మీకు చెప్పకుండా ఇండియాకి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి 4 నెలలు అవుతుంది. మమ్మీ కూడా యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారిగా ఇండియాని మమ్మీని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను డాడీ. చూసావు కదా నాన్న, ఇండియాని చూసావు, డాడీని చూసావు, అదిగో మమ్మీని కూడా చూడు. హాయ్ మామ్. హౌ ఆర్ యు? మమ్మీని కూడా చూసావు కదా. ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి యుఎస్ కి టికెట్స్ బుక్ చేయించాను. హ్యాపీగా బయలుదేరు. ఓకే రవిశంకర్? మమ్మీ నువ్వున్న డాడీతో చెప్. ఆంటీ కోపం వచ్చేట్టుందిరా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బాబాయ్ కార్లో వెయిటింగ్. ఫోన్ మర్చిపోయానని అబద్ధం చెప్పి వచ్చేసాను. జార్జ్ బుష్ ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉండి కూడా ఇంకా మడిగట్టు కూర్చుంటాం ఏంటి బ్రదర్? ఏదైనా మంచి ఫ్రూట్ ని సెటప్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఫర్ టైం పాస్. మనం అంతా టైం పాస్ కేసు కాదు, ఒకే మాట ఒకే ఫ్రూట్. ఎంతకీ దొరికిందా నీ బంపర్ పనాసా? ఇండియాలో ట్రై చేయాలి. ఎనివే ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. మొన్నటి నుంచి పిన్ని చాలా కోపంగా ఉంది, వెళ్ళి కూల్చిటని ట్రై చేయి. ఇదిగో పిన్ని రికమెండ్ చేస్తే బాబాయ్ వెంటనే ఒప్పుకుంటాడు. సాయంత్రం కలుద్దాం. ఇంకో 10 రోజులు ఉంటాను, ట్రై చేయి, పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్ బాయ్. ఓహే బాయ్. ఓ దోసాస్, ఐ లైక్ దోసాస్. ఆంటీ అలా ఉన్నారేంటి? లీవ్ దిస్ దోసా ఫర్ మీ ఆంటీ. ఐ లైక్ దోస దోస దోస. ఐ లైక్ డాడీ చాలా సింపుల్ గా కట్టాడు మా ఇల్లు. చాలా బాగుంది. ఐ లైక్ ఫుల్లీ దోస దోస. ఐ లైక్ హ్మ్. దోస దోస.
ఏంటమ్మా నీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నారు? అరే, ఆంటీ, వాడిని ఎందుకు నీ కొడుతున్నా? చేతులు ఏంటి? బాబీ, నీ చేతులు ఎందుకు బాబీ. కొడతాయమ్మా? Why are you hitting? అమ్మా. ఆంటీ. ఏంటమ్మా అమ్మా అబద్ధం చెప్తావా? చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేసావు. ఎంత ప్రమాదమో తెలుసురా నీకు? నేనెవరికి తెలుసమ్మా ఇక్కడ? ఆ? అదంతా నీకు తెలీదు. అదంతే. అసలే ఇక్కడ మన వంటి పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వీటేమో ఇంటి అంతా చెత్త తిరుగులు తిరుగుతున్నాడు. చేతులు నొప్పెట్టినాయమ్మా. ఐస్ చేయొద్దు. నాకు ఇప్పుడు నీ మీద ఇంకాసేపు కోపంగా ఉండాలనుంది. అయినా అమ్మా ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? పనులను పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి, హోటల్ రూమ్ లా కాదు. నా పని నేను చూసుకోగలను. ఇంకేమన్నా ట్రై చేయి కాక. నిన్ను చూపించి అమ్మంటే ఎవ్వరు నమ్మరు, అక్కంటే నమ్ముతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నావమ్మా? అవునండి, వంటింటి చుట్టుకాలా? నోర్మై అబ్బా, 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 ఎర్రపడి వస్తామండి. ఏంటన్నా బాబీ విషయం చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేస్తున్నా? ఏదో పెద్ద విషయమే. అవే ఏం లేదమ్మా, ఏం లేదు. పర్వాలేదు నాన్న, చెప్పు. అమ్మా నువ్వేమో యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో నిన్ను చూడాలని ఇండియాకి వచ్చాను. డాడీ ఏమో వెళ్ళిపోమంటున్నాడు. కన్న కొడుకుని 4 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా పంపించేస్తా ఎలా? పాపం కన్న తల్లి మనసు బాధపడదా? ఐఎమ్ వెరీ సారీ బాబీ. నీ కన్న తల్లి మనసు అస్సలు బాధపడదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ నేనే వస్తాను. అమ్మా బాబీ పరా. నేను వెళ్ళను. ఎందుకో? ఇక్కడేం పనింది నీకు? నాకు అర్జెంటుగా అమ్మాయి కావాలి. ఏంటి? నువ్వు నాకు అర్జెంటుగా అమ్మాయిని చూసి పెళ్లి చేయి, అప్పుడు వెళ్తాను అమెరికాకి. నా పెళ్ళం అడ్డంగా దున్నపోతలో పెరిగాడు వాడు. వాడికి పెళ్లి కాలేదు, చిన్నపిల్లాడు. అప్పుడు నీకు పెళ్ళేంటి? నేను చిన్నపిల్లని ఏంటమ్మా? నాకు 24 ఏళ్ళు వచ్చినాయి. 24 ఇయర్స్. 14 ఏళ్ళు గొంతు మారింది. 17 ఏళ్ళ గడ్డం వచ్చింది. తట్టుకోలేకపోతున్నా. నీకేం తెలుసు నా బాధ? ఈ బాధలన్నీ తెలియకుండానే నిన్ను కన్నానా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు పెళ్లి చేస్తావు లేదా? మీ డాడీ నేను అడుగురా. అర్థమైందమ్మా నీ బాధ. నాకు పెళ్లి చేస్తున్న ముసలిదాన్ని అయిపోతున్నా కానీ భయం. నేను అలాంటి ఫీలింగ్లు ఏమి పెట్టుకున్నానా? నేను పుట్టడమే ముసల్దానిగా పుట్టాను. ఏం చేద్దాం పాపం. నువ్వు మర్యాదగా నా కోసం ఓ పిల్లని ఎత్తుకుతావా, నన్నే వెళ్ళి ఎత్తుక్కోమంటావా? వెతుక్కో. ఎవరొద్దన్నారు? బాగా ఆలోచించి చెప్పమ్మా. లాస్ట్ ఛాన్స్. వెళ్ళు నాయనా, వెతుక్కో నాయనా. పో 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 పో. థ్యాంక్స్ మామ్. గోళ ఓ మై గాడ్, ఇక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయరా నీచ్? అదిగో. Hey you! Hi! Now what's the screen, man? The most handsome guy of the day! Come on! Give him a big hand! ఏంటి? What the pulihara is this? ఏ పాటిపతి, స్క్రీన్ చూడవే. వావ్! నవీన్ కెమెరా తీసేయ్. నవీన్ చంపేస్తాను. ఆపు. It's okay, baby. Now you watch the screen. Best beauty of the day. Give him a big hand. నవీన్ ఆపు. Hey, నవీన్ and చంపేస్తాను. you ప్లీజ్ watch ఆపు. the screen, man. The best man of the day. Give him a big hand. Come on, Yahoo!